డైరెక్టర్గా కనిపించట్లేదు ఫస్ట్ చెప్పాలంటే. అసలు నాకే నమ్మాలనిపించట్లేదు మీరు డైరెక్టర్ అంటే. అసలు మీరు ఇలా స్టోరీ తీసుకోవాలి, డైరెక్టర్ అవ్వాలి అని ఎలా అనుకున్నారు? చిన్నప్పటి నుంచే ఉందండి, చదువుకున్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. బట్ పూరి జగన్నాథ్ గారి సినిమాతో స్టార్ట్ అయింది, దేశముదురుతో. ఆయన ద్వారానే నేను ఆయన సినిమాలు చూసి ఈయన కథలు భలే రాస్తున్నాడు, ఫాస్ట్గా మేకింగ్ ఫాస్ట్ ఉంటుంది, ఎలా రాస్తున్నాడు అక్కడ నుంచి కథ అనేది స్టార్ట్ అయింది. హైదరాబాద్ రావడం, ఇక్కడ కృష్ణానగర్ కష్టాలు పడడం, తిరగటం, వాళ్ళ దగ్గర చేయటం. నాకు శేఖర్ అనే ఒక అన్న ఉన్నాడు దీంట్లో లీడ్ రోల్. ఆయన నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్. సరే ఎవరి దగ్గరికి వెళ్ళినా అవకాశాలు ఇవ్వట్లేదు, అందరూ చూడడానికి చిన్నపిల్లలాగా ఉన్నావు, నీకెందుకు సినిమాలు అది ఇది అని అంటున్నారు. సరే మనమే ఏదైనా ఓన్గా ట్రై చేద్దాం, చిన్న షార్ట్ ఫిల్మ్ లైక్ ఏదైనా సంథింగ్ చేద్దామని నేను శేఖరన్ అనే వ్యక్తి ఇద్దరం తిరుగుతూ ఒక సినిమా స్టార్ట్ చేసాం. ఆ సినిమా ఏంటంటే ఫస్ట్ టైం కదా, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అనుకోకుండా మేము ఇదవకపోవడం వల్ల అది సెట్స్ మీదకి వెళ్ళలేదు. మా ప్రయాణాన్ని చూసి బాబు సార్ అని శేఖరన్ వాళ్ళ బ్రదరు, ఓకే వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని చెప్పి కేవలం లాభాల గురించి కాకుండా కేవలం నలుగురికి లైఫ్ ఇవ్వాలి మా కోసం అని సినిమా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశాడు. ఈ రోజుకి కూడా ఆయన సినిమా రిలీజ్ దగ్గర చాలా ఇబ్బందులు పడ్డాం, అయినా సరే ఆయన చాలా ఓపికగా మా కోసం ఈరోజు మేము మీ ముందు ఇలా ఉన్నామంటే కేవలం 1.5 ఓన్లీ బాబు సార్.